అంట ఉద్యోగాలు ఇస్తారంట. ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 50 లక్షల మంది నిరుద్యోగ భృతి ఎక్కడుంది? తల్లికి వందనం కింద 87 లక్షల మంది పిల్లలకి మీరు తల్లికి వందనం ఇచ్చారా? మీరు చెప్పగలరా? ఈరోజు యూరియా బస్తా సంగతి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో, మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వ హయాంలో 260 రూపాయలకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చే యూరియా బస్తా ఈరోజు 600 రూపాయలు. రైతు పడికాపులు కాసి 600 రూపాయలు ఇస్తామన్నా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఒక యూరియా బస్తా ఇప్పించని ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రైతుని నెట్టారే. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు. సక్సెస్ మీట్లు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటున్నారు? 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తానన్నారు. ఒక్క మహిళకైనా ఇచ్చారా? 50 లక్షల మంది నిరుద్యోగులకు 3000 రూపాయలు చెప్పిన ప్రతి నెల వృత్తి ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఒక్క యువకుడికైనా ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. సరికదా 4 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పక్కనే అనకాపల్లి జిల్లాలో ఇంకొక స్టీల్ ప్లాంట్ తెచ్చి, మిట్టల్ అనే స్టీల్ ప్లాంట్ తెచ్చి వారికి అన్ని విధాలా సహకరించాలని ఈ కూటమి ఎంపీలు, అటు జనసేన ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ కన్సర్న్ మినిస్టర్ కుమారస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని, ఒక ప్రైవేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి అని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారు. ఇదండి రాష్ట్ర పరిస్థితి. గతంలో మీరేం చేశారయ్యా అని వీళ్ళకి అడుగుతుంటే, కూటమి ప్రభుత్వానికి అడుగుతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటారు. సరే, ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, 11 స్థానాలతో కూర్చోబెట్టారు కదా. అంటే మీరు కూడా రేపు ఆ సింగిల్ డిజిట్లో ఉంటారా? ఆ స్థానాలు సంపాదించుకుంటారా? అప్పుడు వారేమంటారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ అబ్సల్యూట్ మెజారిటీతో సంపూర్ణ సంఖ్యాబలంతో ఉంది, మేమేమి మాట్లాడలేకపోయాం, అందుకే మేము బజార్లు నొక్కిస్తామని వాళ్ళు తప్పించుకుంటున్నారు, తినాల్సింది తినేసి. ఇటు వీళ్ళేమంటారు? మీరు ఏం చేశారో చెప్పండి అంటే వాళ్ళు ఏం చేశారంటారు. ఇది ఎక్కడ చూద్దాం అండి? ఓకే, వాళ్ళు చేయలేదు, 11 స్థానాలు ఇచ్చారు, మీరు చేసి చూపించండి. మీరు శాసించే స్థాయిలో ఉన్నారు కదా. ఈరోజు మీ మాట వినాల్సిన పరిస్థితి మోడీ గారికి ఉంది కదా. మీరు ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు మోడీ గారిని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీతో పోరాడతాను, ఢిల్లీతో పోరాడతాను, ఢిల్లీతో పోరాడతాను, ఇదే నా పోరాటం. పవన్ కళ్యాణ్ గారు ఇదేనండి పోరాటం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రానంతరం అత్యంత లాంగెస్ట్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారంటే చరిత్రలో వీరే నిలిచిపోయారు. నేను మీకు అడ్వైస్ చేస్తా ఉన్నాను, ఏదైతే విభజన చట్టంలో హామీలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా వెనకబడి ఉంది. విభజన చట్టంలో హామీలు మీరు అమలు చేయాలని మోడీ గారి దగ్గర మీ పోరాటాన్ని మీ మాట మీరు నిలబెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురండి. తీసుకొస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ అట్లానే ఉండిపోయింది, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సుజస్రవంత అలానే ఉండిపోయింది. ఇంకా మా జిల్లాల్లో అయితే, మా వెనుకబడిన జిల్లాలో అనేకమైన సమస్యలతో మేము కొట్టుమిట్టాడుతున్నాం. దయచేసి 2 చేతులు జోడించి కూటమి ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా మీకు చక్కనైన అవకాశం, మోడీ గారిని శాసించే అవకాశం ఉంది. మీరు విభజన చట్టంలో హామీలు అమలయ్యే దిశగా ఏనాడైతే మహానుభావుడు దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరగకూడదని వాళ్ళు రూపొందించిన అంశాలన్నీ కనుక ఈరోజు మీరు సాధించారు. మా బిల్లుకు మీరు ఓటు చేయండి అని మోడీ గారు అడగకుండానే మేం బజర్ నొక్కుతాం, మేము ఓటేస్తామని మోడీ గారి దగ్గర మోకరిల్లుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నారు, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, మీకేం ఇబ్బంది ఉందండి? ఈరోజు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మీరు కన్ను చేరవేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఇదే కరెక్ట్ అయిన టైము. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు ఏం చేస్తున్నారు? ప్రత్యేక హోదా గురించి మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? విశాఖపట్నం రైల్వే జోన్ గురించి మీరు ఏం చేశారు? మెట్రో కారిడోర్ గురించి మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా వెనుకబడిన జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం వస్తుంది? భారత రాజ్యాంగం 130 సవరణ బిల్లు, ఒక భయంకరమైన బిల్లు, 138 ఇండియన్ కాన్స్టిట్యూషన్ సవరణ బిల్లు తెచ్చారు మోడీ గారు, మిమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేసి చేతిలో పెట్టుకోవటానికి. మీకు తెలుసు కదా ఆ బిల్లు గురించి. ఆ బిల్లు తెచ్చిన దానికి కూడా ఆమోదం తెలిపారు. దురదృష్టం, రేపు మిమ్మల్ని అందరినీ లోపం తోసే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు పేగనొక్కే ప్రయత్నం ఆ బిల్లు కూడా మీరు ఓటు వేశారే. ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఆ బిల్లు ఉంది. ఆ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే మీరందరూ ఎవరు బయట ఉండరు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు జైళ్ళన్నీ ఆధునీకరణ చేయాలి. ఈ దేశంలో ఉన్న మా ముఖ్యమంత్రుల్ని, మా మినిస్టర్ని అందరినీ లోపల తోసేయడానికి
చక్కనైన బిల్లు తీసుకొస్తే ఇలాంటి విషయాల మీద ప్రస్తావించకుండా, ఒక తెలుగు బిడ్డను గౌరవించకుండా, భయంకరమైన బిల్స్ తీసుకొస్తుంటే వాటిని వ్యతిరేకించకుండా, మైనార్టీకి రక్షణ కల్పించే బిల్స్ను కూడా వ్యతిరేకించకుండా చేయకుండా వారికి సరికొడుతున్నారు. మీకు తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా ప్రాంతంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మంది ప్రాణాలు అర్పించి ఆ ప్లాంట్ని మేము సాధించుకున్నాం. ఈరోజు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విడతల వారీగా ఫేజ్డ్ మేనర్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కుట్రపూరితంగా దాని నష్టాలు ఊపిలోకి దూచి దాన్ని ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడిన వైనం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించండి. తెలుగు బిడ్డకి ఈరోజు ఏ విధంగా అగౌరవపరిచారు, తెలుగువారి ఆత్మగౌరవం అన్నారు, తెలుగుదేశం పార్టీ అన్నారు, తెలుగు తమ్ముళ్ళు అన్నారు, తెలుగువాడిని మీరు అవమానపరిచారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో విధాలుగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలమానికంగా ఉన్న ఒకే ఒక స్టీల్ కర్మాగారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, 34,000 మంది ఫుల్ ఎంప్లాయ్మెంట్తో కాంగ్రెస్ పార్టీ హయాంలో అది మేము రన్ చేసాం విజయవంతంగా. 34,000 మంది ఎంప్లాయీస్తో ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు 18,000 ఎంప్లాయీస్కి పోయి 5,000 మంది ఎంప్లాయీస్ని తీసేసి 44 విభాగాలనేమో ఈఓఐ కింద ఇన్వైట్ చేస్తూ ప్రైవేట్ వారిని ఇన్వైట్ చేస్తే దాని గురించి కూడా మీరు మాట్లాడరు. దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు లౌకికవాద పార్టీ అంటారు, తర్వాత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి, 40 సంవత్సరాల న్యాయకోవదులు జ్యుడిషియరీలో అనుభవం ఉన్న వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేశారు అంటే, నిన్న నేను మా వైజాగ్లో ఒక ప్రెస్ ఇచ్చాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు, వెదర్ ఇట్ ఈస్ జనసేన, టీడీపీ ఆర్ వైసీపీ, ఇవి మతతత్వ పార్టీలను ప్రూవ్ చేసుకున్నాయి. ఇవి లౌకికవాద పార్టీలు కానే కాదు. ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ వాదికి వారు ఓట్ చేశారు. ఆర్ఎస్ఎస్ వాదికి ఏ విధంగా ఓట్ చేస్తారండి? ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటి? ఇండిపెండెన్స్లో ఆర్ఎస్ఎస్ రోల్ ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏమైనా ఉప్పు సత్యాగ్రహంలో పాలైందా? స్వాతంత్ర పోరాటంలో పాలైందా? క్విట్ ఇండియా ఉద్యమంలో పాలైందా? నిన్న కాక మొన్నటి వరకు ఆర్ఎస్ఎస్ భవన్ ముందు త్రివర్ణ పతాకాన్ని కూడా వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, కాషాయ జెండాని ఎగురవేసే ఆర్ఎస్ఎస్, అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించి మనుస్మృతిని నమ్ముకునే ఆర్ఎస్ఎస్, హిందూ కోడ్ బిల్ అంబేద్కర్ అమలు చేస్తే దేశవ్యాప్తంగా ఇది అమలు అవడానికి వీల్లేదు, స్త్రీలకు సమాన హక్కులు రావడానికి వీల్లేదు అని తిరిగిన ఆర్ఎస్ఎస్. అటువంటి ఆర్ఎస్ఎస్ వాది ఈరోజు రాధాకృష్ణ గారు నేను కామెంట్ చేయట్లేదు, పెద్ద ఆయన. అటువంటి ఆర్ఎస్ఎస్ వాదికి మీరు ఓటు వేస్తారా? మీవా లౌకికవాద పార్టీస్? సో నిన్నటి నుంచి నేను మొత్తుకుంటాను, ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అవి మతతత్వ పార్టీలు. వీరికి బీజేపీకి మరి మతతత్వ పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడు బాబ్రీ మసీదుని కూల్చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ, మతతత్వ శక్తుల విష ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి, బీజేపీ పార్టీ మతాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాకుంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మాది లౌకికవాద పార్టీ అంటారు. మీరు ఒక ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి మీ రాజ్యసభ సభ్యులు, ఎంపీ, లోక్సభలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు ఆర్ఎస్ఎస్ వాది, కరుడు గట్టిన ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేసి ఈరోజు మీకు లౌకికవాద పార్టీ అంటారా? మీకు లౌకికవాద పార్టీ అనే అర్హత ఉందా? ఆ హక్కు మీరు కూడా కోల్పోయారు. అదేవిధంగా జనసేన ఏమన్నారండి? మా స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయమన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ వాది. ఆయన జనసేన అధ్యక్షుల విషయం వదిలేయండి. ఆయన ఏంటంటే గంటకొక మతం అంటారు, నేను బాప్టిజం పుచ్చుకున్నాను అంటారు, నేను ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నారు, అప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నారు, రేపు ముస్లిమ్స్లో ఉంటారు. సో ఈ 3 ఉంటారు కాబట్టి ఆయన లౌకికవాద అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన కూడా లౌకికవాద కాదు, ఆర్ఎస్ఎస్ వాదకు ఓటు వేశారు. వీళ్ళు రేపు ఓటు అనుకుని తెలుగు ప్రజల ముందుకు ఎలాగొస్తారు? ఒక్క రాష్ట్రంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లౌకికవాద పార్టీ అని తిరిగే హక్కు కోల్పోయారు. ఈరోజు తెలుగు ప్రజలకు చీకటి రోజు, తలదించుకోవాల్సిన రోజు అని నేను మనం చేస్తా ఉన్నాను. సరే, తెలుగువాడ తమిళవాడ అన్నది మనం పక్కన పెడితే లౌకికవాద. చిత్తూరు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కిల్లి కుపారాణి బుధవారం ఉదయం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు మతతత్వం పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని, దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదిని ఈ 3 పార్టీలు మద్దతు తెలుపడం, తెలుగువాడిని విస్మరించడం చాలా బాధేస్తుందని అన్నారు. లౌకిక పార్టీగా చెప్పుకునే వైసీపీ కూడా బీజేపీకి ఓటు వేయడం ముస్లిం మైనార్టీలను అవమానపరిచినట్టే ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 విజయోత్సవ సభ
జరుపుకోవడం విడ్డూరంగా ఉందని, ఏది అమలు చేశారని ఈ సభను కూటమి ప్రభుత్వం జరుపుకుంటున్నదని, 18 సంవత్సరాలు నిండిన మహిళకు 1500 చొప్పున ప్రతి నెలా ఇస్తామని హామీ ఏమైందని, అలాగే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని ఇంతవరకు దాని ఊసే ఎత్తిన చంద్రబాబు నేడు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని మాజీ మంత్రి కిల్లి కృపారాణి తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 50 లక్షల మంది నిరుద్యోగ భృతి ఎక్కడుంది? తల్లికి వందనం కింద 87 లక్షల మంది పిల్లలకి మీరు తల్లికి వందనం ఇచ్చారా? మీరు చెప్పగలరా? ఈరోజు యూరియా బస్తా సంగతి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో, మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వ హయాంలో 260 రూపాయలకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చే యూరియా బస్తా ఈరోజు 600 రూపాయలు. రైతు పడికాపులు కాసి 600 రూపాయలు ఇస్తామన్నా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఒక యూరియా బస్తా ఇప్పించని ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రైతుని నెట్టారే. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తా అన్నారు. సక్సెస్ మీట్లు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్ కూటమి ప్రభుత్వం ఏ విధంగా జరుపుకుంటున్నారు? 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తానన్నారు, ఒక్క మహిళకైనా ఇచ్చారా? 50 లక్షల మంది నిరుద్యోగులకు 3000 రూపాయలు చొప్పున ప్రతి నెల వృత్తి ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఒక్క యువకుడికైనా ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. సరికదా 4 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పక్కనే అనకాపల్లి జిల్లాలో ఇంకొక స్టీల్ ప్లాంట్ తెచ్చి, మిట్టల్ అనే స్టీల్ ప్లాంట్ తెచ్చి వారికి అన్ని విధాలా సహకరించాలని ఈ కూటమి ఎంపీలు, అటు జనసేన ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ కన్సర్న్ మినిస్టర్ కుమారస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని, ఒక ప్రైవేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి అని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారు. ఇదండి రాష్ట్ర పరిస్థితి. ఆ గతంలో మీరేం చేశారయ్యా అని వీళ్ళకి అడుగుతుంటే, కూటమి ప్రభుత్వానికి అడుగుతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటారు. సరే ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, 11 స్థానాలతో కూర్చోబెట్టారు కదా. అంటే మీరు కూడా రేపు ఆ సింగిల్ డిజిట్లో ఉంటారా? ఆ స్థానాలు సంపాదించుకుంటారా? అప్పుడు వారేమంటారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ అబ్సల్యూట్ మెజారిటీతో సంపూర్ణ సంఖ్యాబలంతో ఉంది, మేమేమి మాట్లాడలేకపోయాం, అందుకే మేము బజార్లు నొక్కిస్తామని వాళ్ళు తప్పించుకుంటున్నారు, తినాల్సింది తినేసి. ఇటు వీళ్ళేమంటారు? మీరు ఏం చేశారో చెప్పండి అంటే వాళ్ళు ఏం చేశారంటారు. ఇది ఎక్కడ చూద్దాం అండి? ఓకే, వాళ్ళు చేయలేదు, 11 స్థానాలు ఇచ్చారు, మీరు చేసి చూపించండి. మీరు శాసించే స్థాయిలో ఉన్నారు కదా. ఈరోజు మీ మాట వినాల్సిన పరిస్థితి మోడీ గారికి ఉంది కదా. మీరు ఎందుకు చెప్పడం లేదు? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎందుకు మోడీ గారిని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీతో పోరాడతాం, ఢిల్లీతో పోరాడతాం, ఢిల్లీతో పోరాడతాం? ఇదే నా పోరాటం. పవన్ కళ్యాణ్ గారు ఇదేనండి పోరాటం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రానంతరం అత్యంత లాంగెస్ట్ పీరియడ్ ముఖ్యమంత్రిగా ఎవరున్నారంటే చరిత్రలో వీరే నిలిచిపోయారు. మధ్య పోటీ, ప్రజాస్వామ్యానికి మతతత్వానికి పోటీ. ప్రజాస్వామ్యవాది సుదర్శన్ రెడ్డి గారు అయితే ఆర్ఎస్ఎస్ వాది రాధాకృష్ణన్ గారు, ఈ రెండు ప్రజాస్వామ్యానికి మతతత్వానికి పోటీ అయితే మీరు మతతత్వానికి ఆర్ఎస్ఎస్ వాదికి ఓటు వేశారు. మీరు లౌకికవాద పార్టీ అని ఎలాగంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ అంటారే. మరి ముస్లిమ్స్ బిల్లుకి ఎందుకండి మీరు సపోర్ట్ చేశారు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ మీకు తెలీదా? సిటిజన్షిప్ సిఏఏ బిల్, దానికి కూడా మీరు ఓటు వేశారు కదా. అందులో ఏంటి ఆ బిల్లు సారాంశం ఏంటి? పై దేశాల నుంచి మన భారతదేశం వచ్చి ఏదో సమ్ పీరియడ్ పెట్టారో ఆ పీరియడ్ కంటే ఎక్కువ ఉంటే మన భారత పౌరసత్వం ఇవ్వాలి. అదేంటి అన్ని మతాల వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక ముస్లిమ్స్కి ఇవ్వకూడదు అన్నది అమెండ్మెంట్ బిల్లు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏంటంటే ఎక్సెప్ట్ ఇస్లామిక్స్, ముస్లిమ్స్, మిగతా మతాల వాళ్ళందరూ భారతదేశం వస్తే వాళ్ళ కొన్నేళ్ళు ఉంటే ఆ పీరియడ్లో వాళ్ళకి భారతదేశ పౌరసత్వం ఇచ్చేయచ్చు. ఆ బిల్లుకి వైసీపీ ఆమోదించిందండి. ఇది లౌకికవాద పార్టీనా? ముస్లిమ్స్ ఒక్క ముస్లిం మతం లేని బిల్లు, ముస్లిమ్స్కి మాత్రమే ఇవ్వకూడదనే ఆ సిఏఏ బిల్లు కూడా మీరు ఓటు వేశారే. మీరు రేపు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఎలా ఓటు అడుగుతారు? క్రిస్టియన్ మైనారిటీస్ దగ్గరికి వెళ్ళి ఎలా ఓటు అడుగుతారు? సో మీరు ఆ హక్కు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవన్నీ మతతత్వ పార్టీలే బీజేపీతో కుమ్మక్కైపోయారు. నేను అడుగుతున్నాను, నిన్న రైతులు ఆ యూరియా కోసం నిరసన చేస్తామంటే హౌస్ అరెస్టులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి టీడీపీ, జనసేన ప్రత్యర్థ పార్టీలు. ఢిల్లీ వెళ్ళేటప్పుడు 3 పార్టీలు ఒకటే, అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ అన్నిటికీ బిల్స్ ఆమోదం చేస్తారు. మోడీ గారు అడగవసరంలా. హీస్ వెరీ లక్కీ ఫీల్ నిజంగా మోడీ గారు. అంత అదృష్టవంతమైన ప్రధానమంత్రి మరుండడు. ప్రతి బిల్లుకే, అది ముస్లిమ్స్కి వ్యతిరేకమా, క్రిస్టియన్స్ వ్యతిరేకమా, దళితులకు వ్యతిరేకమా, హిందువులు, వాళ్ళకి అనవసరం.
అనవసరం కాకపోతే మీకు భారత రాజ్యాంగం 130 సవరణ బిల్లు మనం చూస్తుంటారు. ఎవరైనా వ్యక్తి ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని మన ఇండియన్ జ్యుడిషియరీ ప్రిడిక్షన్ ఉంది. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అంటే దోషి అని తేలేంత వరకు ఎవరి మీద ఒక అలిగేషన్ వస్తే ఆయన నిందితుడు మాత్రమే. భారత రాజ్యాంగం 130 సవరణ బిల్లు ఏ వ్యక్తి అయినా ఒక ఆరోపణ, ఇప్పుడు కృపారాణి వచ్చింది ఈ ప్రెస్ క్లబ్లో ఒక లోగో పట్టుకెళ్ళిపోయింది, మీరు ఒక కంప్లైంట్ పెట్టారు, నేను పట్టుకెళ్ళాను అని దోషి అని ప్రూవ్ అవ్వసరంలా, మీరు అలిగేషన్తో నాకు పెట్టారు కాబట్టి ఎవరైనా నన్ను వ్యతిరేకించేవాళ్ళు ఇక్కడ చంద్రబాబు నాయుడు సమక్ష నాకు జైల్లో పెట్టి ఒక 30 days పైన ఉంటే నేను ఒక ఎంపీ పదవిలో ఉంటే అది మనం తప్పించుకోవాల్సింది, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటే నేను తప్పుకోవాల్సింది. అది వాళ్ళ పేక మీదకి వచ్చే బిల్లే, దానికి కూడా తందాన్ని ఆమోదించి రాహుల్ గాంధీ గారి ప్రెషర్తో అపోజిషన్ పార్టీ లీడర్గా దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇంకా అంతకంటే గౌరవం ఏంటి? అంటే ఎందుకు పెట్టారు? 100 హోల్డ్లో పెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ హోల్డ్లో పెట్టుకోవాలి, అక్కడ నితీష్ని పెట్టుకోవాలి, మమతా బెనర్జీని పెట్టుకోవాలి, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళందరితో పెట్టుకోవాలి. వాళ్ళ తాలూకా స్వామీజీలు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళకి మినిట్స్లో ఇచ్చిస్తారు బెయిల్. కేజ్రీవాల్కేమో 100 రోజులు ఉంచారు వచ్చిన అలిగేషన్ మీద, మనీష్ సిసోడియాకి 6 months ఉంచారు, తెలంగాణ కవితకేమో ఒక 6 months ఇచ్చారు. 2 స్వామీజీలు వాళ్ళ నేమ్స్ నేను మర్చిపోయాను, ఒక మైనర్ బాలికి రేప్ కేసులు పెడితే ఇలా వెళ్ళాడు, అలా స్టేషన్ బెయిల్లో వచ్చేసారు. దానికి అమిత్ షా గారు ఏమంటారు, మరి ఈ బిల్లు అందరికీ వర్తిస్తుంది కదా, మేమే ఎక్కువ రూలింగ్ స్టేట్స్లో ఉన్నాం కదా, మాకు కూడా ఇది వర్తిస్తుంది కదా, మీ మీద మీరు పెట్టుకుంటే కదా, మీరు కేసులు పెట్టుకుంటే కదా మీకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాంతీయ పార్టీలు పేగ నొక్కేయడానికి, ప్రాంతీయ పార్టీలు చేతిలో పెట్టుకోవడానికి ఒక ఆట ఆడించడం. మీకు తెలుసు మరి ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఇంతవరకు గెలిచారు, ఇంకా 50 సంవత్సరాలు మేము ఉంటామని చెప్తున్నారు, ఇంకే రాష్ట్రాల్లో ఓటు చోరీలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ గారు చేసే ఈ సంకల్పం ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా ఓట్ చోరీ వల్ల ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఇది 3rd time వాళ్ళు ఎన్నికై. ఇప్పుడు అన్నిటికంటే దురదృష్టమైన విషయం ఏంటంటే ఓట్ చోరీ అన్నది డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో రాహుల్ గాంధీ గారు మనందరికీ చెప్పిన తర్వాత మనం తలదించుకోవాల్సిన విషయమే అంటాను. అంటే మనం ఓటు వేసే వారితో మనం ఏలుకోబడటం లేదు, మనం ఒకరికి ఓటు వేసాము వేరొకరితో ఏలుకోబడుతున్నాం. బ్రిటిష్ వారి పాలనలో మనం ఉన్నాం, మనం ఎన్నుకున్న వారితో ఏలుకోబట్టం లేదు. అది చాలా కాంగ్రెస్ పార్టీ మద్దతు పార్టీ కాదా? ఎట్లా అవుతుందండి? కాంగ్రెస్ ముస్లింలు ప్రోత్సహిస్తున్నారు కదండి. ముస్లింలు ఒక్కలే ప్రోత్సహించడం, హిందువులు అవమానించిందా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ విధానమే అదే కదా. మరి వీళ్ళంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ లక్ష్యం ఏంటంటే ఇండియన్ ముస్లిమ్స్ అని కాదు, విదేశీ ముస్లిమ్స్ ని చట్టాన్ని వాళ్ళని ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందా అన్నది మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే చెప్పాలి. మేమెందుకు రాష్ట్రంలో ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందంటే మాకు నష్టం జరగలేదు కదా, నష్టం జరిగే వాళ్ళు ముందర మాట్లాడతారు. దేశవ్యాప్తంగా జరిగింది, రాష్ట్రంలో జరిగిందన్న విషయం మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. కానీ ఈ విషయాన్ని వాళ్ళు లేవనెత్తి మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్తారు ఎక్కడ ఏ విధంగా జరిగిందని. వాళ్ళు లేవనెత్తకుండా వాళ్ళకి లేని బాధ మాకెందుకు? ట్యాంపరింగ్ జరిగింది వాళ్ళకి అధికారం వస్తే మాకేంటి, రాకపోతే మాకేంటి? దానివల్ల ట్యాంపరింగ్ వల్ల మేము నష్టపోలేదు, నష్టపోయింది వాళ్ళు. నష్టపోయినప్పుడు నేను నష్టపోయినా నేర్పిస్తే వాళ్ళకి మేము సహకరిస్తాం, మీరు నష్టపోయారు అది వాళ్ళు ముందర చెప్పాలి. మనకు సంబంధం దేశవ్యాప్తంగా అయితే జరిగింది, ఖచ్చితంగా జరిగింది. హిందువులకు వ్యతిరేక పద్ధతి లేదు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే లౌకికవాద లక్ష్యం. విదేశీ ముస్లిం వాదాన్ని వెనకేసుకొస్తా ఉంది విదేశీ ముస్లిం వాదాన్ని వెనకేసి ఇప్పుడు సిఏఏ గురించి మీకు చెప్పారు కదా, విదేశాల నుంచి వచ్చే ముస్లిమ్స్ ఎవరైనా భారతదేశంలో ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్ ఉంటే కొన్ని మతాల వాళ్ళకి ఈ సిఏఏ అమెండ్మెంట్ చట్టాన్ని మొన్న బీజేపీ ప్రభుత్వం 2023లో అనుకుంటా తీసుకొచ్చింది. అందులో ముస్లిమ్స్ లేరని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. విదేశీ ముస్లిమ్స్ కూడా ఇక్కడ వచ్చి ఉండేటప్పుడు వాళ్ళకి ఎందుకు భారత పౌరసత్వం ఇవ్వకూడదు అని వ్యతిరేకించే పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. విదేశీ ముస్లిమ్స్ వ్యతిరేకించడం ఎట్లా అవుతుందండి? నేను మీకు అన్నది అదే. సిఏఏ అమెండ్మెంట్ చట్టం ఏంటి అంటారు? చరిత్రలో చంద్రబాబు నాయుడు అనే పేరు చిరస్థాయిగా మా అందరి మనసుల్లో కూడా ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారని కూటమి ప్రభుత్వానికి పేరుకే కూటమి ప్రభుత్వం. మీకు తెలియదు, ఆ పాత్రికేయులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం కానీ అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నది నామకే వస్తా. సో చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక బాధ్యత గల పౌరురాలుగా, ఒక మాజీ కేంద్ర మంత్రిగా, ఈ గడ్డ మీద నుంచి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా మీద నుంచి విభజన చట్టంలో హామీలు
అమలయ్యే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఒకసారి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున లౌకికవాద పార్టీ అని చెప్పుకున్న వైసీపీ పార్టీ మైనార్టీస్ ముస్లిమ్స్కి ఆ వక్ఫ్ బోర్డ్ బిల్ సవరణ బిల్లుకేమో అనుకూలంగా మోడీ గారికేమో బజర్ నొక్కుతున్నారు. మోడీ గారు అడగవసరం లేదండి.